హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లోలా రైటింగ్స్. ఇంకో పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసాం. జీవితం అనే సినిమాల్లో నాన్న అనే క్యారెక్టర్ చాలా అండర్ రేటెడ్. నేను అనే ఆలోచన లేని క్యారెక్టరే నాన్న. కరెక్ట్గా బాధ్యతలు తెలిసే వయసు వచ్చాక ప్రతి కొడుక్కి ఒక క్వశ్చన్ వస్తుంది. నాకు వచ్చింది. అసలు నాన్నకి నాకు ఎందుకంత దూరం? కనీసం కౌగలించుకోవాలని ఉన్నా కౌగలించుకోలేనంత దూరం ఎందుకు? చిన్నప్పుడు ఇదే నాన్నకి తోకలా తిరిగానే, మరెందుకు? అండ్ అసలు ఎప్పుడు వచ్చింది దూరం? కుర్రతనంలో ఆడుకుంటూ ఉంటే బాధ్యతల గురించి చెప్పినప్పుడా, లేక మార్కులు తక్కువ వచ్చినప్పుడు తిట్టినప్పుడా, ఇవన్నీ కాకుండా డిసిప్లిన్ అని స్ట్రిక్ట్గా ఉన్నప్పుడా? ఏమో, కరెక్ట్గా అడిగితే నాకు తెలీదు. కానీ బయటూరు వెళ్ళాక నెలకి ఇంటి నుంచి వచ్చే డబ్బులతోనే గడపాలి అని అన్నప్పుడు, ఆ పని చేతకానప్పుడు నాన్న కావాలనిపించింది. ఇంకో 3 సంవత్సరాల్లో పెళ్ళి, పిల్లలు, కుటుంబం అని అంటున్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు ఏం కాదురా అని చెప్పడానికి నాన్న కావాలనిపిస్తుంది. అసలు పెళ్ళం, పిల్లలు, ఇంటి ఖర్చులు, సినిమాలు, షికార్లు, అబ్బో పెద్ద లిస్టే. ఇవన్నీ ఒక్కడవే ఎలా మేనేజ్ చేసావు నాన్న అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. నా అని చెప్పుకుని ఈ జీవితం ఒక బంగారు పల్లెల్లో పెట్టి చేతికిచ్చిన నాన్నకి దగ్గరకు వెళ్ళి ఒక హగ్ ఇచ్చి థ్యాంక్ యూ అని కూడా చెప్పలేనంత మొహమాటం కొడుక్కి. అమ్మ అయినా పిల్లల దగ్గరికి తన కష్టాలు చెప్పుకొని ఏదో ఒక సిచ్యువేషన్లో ఏడుస్తుంది. నాన్న అది కూడా చేయడే. ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నావు నాన్న? కనీసం ఇది నా బాధ అని కూడా చెప్పుకోకుండా ఎలా ఉన్నావు నాన్న? నాన్న వెనకబడలేదు, ఒంటరి అయ్యాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కుటుంబం తప్ప వేరే ఆలోచన లేదు నాన్నకి. బాధ్యతల బరువు భుజాల మీద మోస్తూ తను నడుస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్న నాన్నకి ఏమి ఇవ్వగలం? గౌరవించడం, ప్రేమించడం, ఆయన్ని బాధ పెట్టకపోవడం తప్ప. లాస్ట్గా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న, అండ్ ఐ లవ్ యూ.